భారతదేశ చరిత్రలో ఇద్దరు బ్రదర్స్ ఒకే టైంలో ఒక టాప్ స్టార్స్గా వెలగడం ఎక్కడ లేదు. హిందీలో కూడా షమ్మి కపూర్, రాజ్ కపూర్, శశి కపూర్ బ్రదర్స్ ఉన్నా వాళ్ళు ఈక్వల్ లెవెల్ లేదు. డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ గ్యాప్లో వచ్చారు. ఇక్కడ ఒకే టైంలో ఇద్దరు సముద్యోగులుగా, అంటే దాదాపుగా మన కోట్లాది తెలుగు ప్రేక్షకులకి ఇద్దరు స్టార్స్గా గుండెల్లో ముద్రేశారు. అందరూ కూడా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా ప్రేమిస్తున్నారు. సో ఇటువంటి ఇద్దరు బ్రదర్స్ని ఒక మెగాస్టార్, ఒక పవర్ స్టార్ని కలిపి తీసుకొస్తే అద్భుతంగా ఉంటుంది. సో ఇటీవల మీకు తెలిసిన విషయమే, నేను అప్పుడు స్టేట్ రౌడీ చిత్రం తీసినప్పుడు ఫస్ట్ టైం నిజాంలో రికార్డు క్రియేట్ చేశాను. చిరంజీవి హీరోగా చేసినప్పుడు మల్టీ స్టార్ ఫిలిం నేను ఆ తెలుగులో ఆ రోజు అప్పుడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇక్కడ వాళ్ళిద్దరు కాంబినేషన్లో టాప్ సినిమాలు వచ్చాయి. తర్వాత తెలుగులో పెద్దగా రాలేదు. ఫస్ట్ టైం రజనీకాంత్ని నేను తెలుగులో నటిగా ఒప్పించి రజనీకాంత్ అండ్ శోభన్ బాబుని కలిపి జీవన పోరాటం సినిమాని తీశాను. అది చాలా పెద్ద హిట్ అయింది. ఇంకోటి రజనీకాంత్ దాంట్లో అద్భుతమైన నటులందరూ మెచ్చుకుంటూ ఉంటారు. సో నాకు అది మల్టీ స్టార్ సినిమా తీస్తే ఒక ప్రేక్షకులకి అందరికీ కూడా ఒక వెరైటీ ఉందని చెప్పి నాకు తెలుసు. అందుచేతనే దాదాపుగా నేను బిజీగా ఉండి ఈ 10 సంవత్సరాల గ్యాప్లో మన సినిమాలు నిర్మించకపోయినా ఇప్పుడు మళ్ళీ ఈ మల్టీ స్టార్ తీయాలని చెప్పి నాకు ఆలోచన వచ్చి పవన్ కళ్యాణ్ ఇటీవల కలవడం జరిగింది. ఆయనకు చెప్పినప్పుడు ఆయన సంతోషపడ్డాడు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య అంటే అమిత ప్రేమ. నాకు తెలుసు ఇద్దరు నాకు ఫ్రెండ్స్ కాబట్టి. చిరంజీవి గారికి అమిత ప్రేమ తమ్ముడండి. ఇద్దరికీ విపరీతమైన ప్రేమ. అందువల్ల ఇద్దరికీ ఒక ప్రేమ ఉంది. ఇద్దరు కలిసి చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఇది భగవంతుని నిర్ణయం, ఇలా జరిగితే ఎంతో లెవెల్కి పోద్ది ఆయన అన్నాడు. ఇలా చేయగలిగితే వాళ్ళు ఏ లెవెల్కి పోద్దు అని సంతోషపడ్డాడు. అదే రకంగా చిరంజీవి గారు మన ఢిల్లీలో మాట్లాడితే ఆయన కూడా తమ్ముడు మీ ఎదురు సంతోషమే అన్నారు. దాంతోపాటు మంచి దర్శకుడు మరి త్రివిక్రమ్ శ్రీనివాసుని నిన్న డిస్కస్ చేసి ఆయన చెప్తే ఆయన కూడా చాలా హ్యాపీ అయినాడు. ఆయన ఎంత బిజీ అయినా కూడా అందరూ బిజీయే, బట్ విల్ దెర్ ఇస్ ఎ వే. కొంతమంది తీసుకొచ్చారు, ఆయన 3 సినిమాలు ఒప్పుకున్నాడు, 2 సినిమాలు ఒప్పుకున్నారు, ఇప్పుడు టైం ఎక్కడ ఉంటుంది అన్నారు. నా జవాబు ఏంటంటే విల్ దెర్ ఇస్ ఎ వే. ఇది ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన సినిమా నటించి ప్రేక్షకులకు ముందు వచ్చినప్పుడు ఇది కనుల పండుగ ఉంటుంది. ఇటువంటి ప్రక్రియకి టాప్ ప్రయారిటీ ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇది ఒక సెన్సేషన్ అవుతుంది. అందుచేత నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది ఏమనంటే ఇది ఖచ్చితంగా వాళ్ళు అన్ని సక్సెస్ఫుల్ అవుద్ది. మంచి నెక్స్ట్ పాయింట్ ఛాలెంజ్ స్టోరీ. స్టోరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇద్దరు క్యారెక్టర్లు కూడా సముద్యోగులు తయారు చేయాలి. అంటే ఇద్దరు అగ్ర హీరోలు, ఇద్దరు అగ్ర నిర్మాతలు, ఒక అగ్ర డైరెక్టర్. సో ఈ కాంబినేషన్ అంటే ఎలాంటి స్టోరీ? స్టోరీ మంత్రులకు రాదు కదా, ఎఫర్ట్ చేయాలి. స్టోరీ ఫస్ట్ పాయింట్ ఇదిగో ఏది కూడా ఒక వృక్షం రావాలి అంటే ఇతరులు వేయాలి, ఇతరులు నారు పోయాలి, చుట్టూ పెరగాలి, పెద్ద మాను కావాలి. ఇది అంతే. ముందు ఇతరం వేసాం, ముందు ఫస్ట్ ఒక ప్రక్రియ ప్రారంభించాం. దీని తర్వాత డైరెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నికలకి దీనికి సంబంధం లేదు, రాజకీయానికి సంబంధం లేదు. దిస్ ఇస్ టోటల్లీ నేను కాంగ్రెస్ ఎంపీ అయినా రాజకీయంలో ఉన్నా కళనంటే ఈశ్వరుతో నమ్మేవాళ్ళు. కళే ఈశ్వరు శక్తి, ఈశ్వరు శక్తే కళను. సో కళ ప్రేమించేవాడుగా కళని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రజలకు ఇవ్వాలన్న భావంతోనే ఈ సినిమా చేయాలనుకున్నాను. చాలా ఈజీ. అదే అసలు మెయిన్ వీళ్ళిద్దరూ టాప్ స్టార్స్ కలిసి వచ్చి టాప్ డైరెక్టర్ అయిన తర్వాత అశ్విని దత్ కూడా టాప్ ప్రొడ్యూసరు నాతో అసోసియేట్గా ఉండి వీళ్ళెందుకు గెలిస్తే నెక్స్ట్ ఛాలెంజ్ ఈ స్టోరీ. హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఇంపార్టెంట్, స్టోరీ ఈజ్ ది మోస్ట్. నెక్స్ట్ హీరో ఈజ్ స్టోరీ. ఈ సినిమాలో నెక్స్ట్ హీరో ఎవరంటే స్టోరీ. సో స్టోరీ చాలా టఫ్ జాబ్. ఎందుకంటే
ఇద్దరికి ఈక్వల్గా ఎమోషనల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి సబ్జెక్ట్ని ఏ మాత్రం కూడా ముందు వెనకపోకుండా రేషనల్గా బ్యాలెన్స్గా తయారు చేయాలి. సో అది మేమందరం కలిసి అసోసియేట్ అయ్యి డైరెక్టర్ నేతృత్వంలో చేసి తర్వాత హీరోలకు కన్విన్స్ కావాలి, వాడు కూడా ఒప్పుకోవాలి, వాడికి నచ్చాలా. సో ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. ఎప్పటికైతే అది ఈశ్వరుడు అంతే, మన జ్యోతి లేదు. నువ్వు ఏది కూడా ఇది అసాధారణమైన అసాధ్యమైన ప్రక్రియ, అసాధారణమైన అసంభవమైనటువంటి ప్రక్రియని సాధ్యం సమూహం చేయబోవడానికి నా దైవ శక్తి తపస్సుని ఉపయోగిస్తాను. రెండు కావచ్చు ఇక్కడ 52 క్వశ్చన్ కాదు, అక్కడ స్టోరీ ఇంపార్టెంట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే టైమ్ ఈజ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ స్టోరీ. మన 150కి ఇది హిట్ అయిందంటే ఒకవైపు చిరంజీవి అద్భుతమైన ఆయన నటనతో పాటు స్టోరీ కూడా మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్ దొరికింది. అది వెరీ ఇంపార్టెంట్. ఆ స్టోరీ కూడా జాగ్రత్తగా అది తమిళ అయినా దాన్ని మన తెలుగులో మరిచి తెలుగుకి ట్రీట్మెంట్ చేసి చక్కగా తీసుకొచ్చారు. అందువల్ల ఇప్పుడు టైమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్టోరీ. అది స్టోరీ బాగా కుదిరితేనే టైం ఫ్యాక్ట్. సందేశాత్మక చిత్రంగా ఇచ్చేద్దామనుకుంటున్నాను. నాకు ఒకటి కూడా ఏంటంటే ఈరోజు కొంతమందికి అనుమానం వచ్చింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 3 సినిమాలు ఉన్నాడు, దర్శకుడు కూడా 3 సినిమాలు అంటున్నారు, చిరంజీవి గారు 3-4 సినిమాలు రెడీగా అందరూ వస్తున్నారు. ఏదో ఉన్నా మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్ దొరికి ఆ ఇద్దరు హీరోలు కూడా అది నచ్చితే అది తీసుకుని దీనికి ప్రయారిటీ ఇస్తారు అని నా నమ్మకం. కారణం ఏంటంటే ఇది ఒక ఛాలెంజ్ ఎవ్రీబడి, వాళ్ళకు కూడా ఇది చరిత్ర నిలిచిపోతుంది. ఇది సెన్సేషన్ ఫర్ ది కంట్రీ. నేను తెలుగే కాదు, అన్ని లాంగ్వేజ్లో కూడా చూస్తారు. ఇది ఈరోజు కొన్ని ఇంగ్లీష్ పేపర్లో ఫ్రంట్ పేజ్ కూడా వేశారు న్యూస్. మామూలుగా సినిమా ఫ్రంట్ పేజ్ వేయరు. ఏ న్యూస్ పేపర్ కూడా ఫ్రంట్ పేజీలో సినిమా న్యూస్ వేయమని మనం చూసారు అప్పుడు వేయరు, లోపల సినిమా పేజీలో వేస్తారు. ఈరోజు ఇంగ్లీష్ పేపర్లో కూడా ఫ్రంట్ పేజీలు వేశారు, తెలుగు పేపర్లో కూడా ఫ్రంట్ పేజీలు వేశారు. అంటే దీనికి ఎంత సెన్సేషనల్ న్యూసో మన ఇమేజ్ న్యూస్. ఆయన చెప్పాడు నాకు డైరెక్టర్, సార్ పొద్దు నుంచి 100 ఫోన్లు వస్తున్నాయి, నేను మామూలుగా ఎవరితో మాట్లాడి 3 ఫోన్లు వస్తాయి, ఇప్పుడు 100 ఫోన్లు వస్తున్నాయి. ఇది అందరికీ సెన్సేషన్ ఉంది. తెలుగు ప్రేక్షకులకి ఇది ఒక హుషారు, ఉత్సాహం, ఒక ఉత్తేజం అనిపిస్తుంది. అసలు అంత చూసే కాదు, ఇప్పుడే కదా నుంచి ప్రారంభిస్తుంది. ఏదేమైనా టైం ఫ్యాక్టర్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ స్టోరీ. స్టోరీ ఫైనల్ కావాలా, హీరోస్కి నచ్చాలా, డైరెక్టర్కి నచ్చాలా, అప్పుడు ఇంకా పెట్టింది. నాకు నమ్మకం ఏంటంటే దీనికి ప్రయారిటీ ఇస్తాను. శక్తిని బట్టి ఉంది, దానికి ఎన్నికలకి దీనికి సంబంధం లేదు. ఎలక్షన్స్ ఎప్పుడున్నా దానికి సబ్జెక్ట్కి సంబంధం, ఇది రాజకీయానికి సంబంధం లేదు. ఐఎమ్ క్లారిఫైయింగ్ పొలిటికల్ నోవే కంట్రీ, ప్యూర్లీ తెలుగు కళ. చెప్పేసి